రూపంలో ఉంటాడా, రాతి రూపంలో ఉంటాడా, బొమ్మ రూపంలో ఉంటాడా, మనిషి రూపంలో ఉంటాడా, పక్షి రూపంలో ఉంటాడా? నో 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 నో. మరి గాలి కూడా కనిపించదు కాబట్టి గాలి దేవుడు అనొచ్చు కదా అని కొంతమంది అంటారు. కనిపించదు, కరెక్టే. నీ ఊపిరి కూడా కనిపించదు, కానీ ఊపిరిని ఊదినవాడు ఉన్నాడా? ఉన్నాడా లేడా? అతడు దేవుడు, అతడు జీవదాత. కాబట్టి గాలి కనిపించదు కాబట్టి గాలి దేవుడు అనకూడదు. ఎందుకంటే గాలి దేన్ని సృష్టించలేదు, అది జీవదాత కాదు. దేవుడు ఉంచిన ఒక దూత, దాని పని అది చెయ్యాలి, దాని పని అది చెయ్యాలి. అంతేగాని అది దేవుడు కాదు. దేవుడు అదృశ్యుడు, అనంతుడు, ఆత్మ, అసమానుడు, సృష్టికర్త, సర్వజ్ఞాని, సర్వ న్యాయాధిపతి, సర్వశక్తిమంతుడు, శాశ్వతంగా ఉన్నవాడు. అయ్యో బాబోయ్, ఆయన ఎంత గొప్పవాడండి, ఆయన ఎంత గొప్పవాడు అసలు. ఆ దేవునిలో ఉన్న ప్రాముఖ్యమైన లక్షణం ప్రేమ.